మ్యామ్ నెక్స్ట్ యాక్చువల్లీ నేను దీనికే వస్తున్నాను. సోషల్ మీడియా అనేది వచ్చే తరాల మీద కూడా సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ చేస్తుంది వాటి రోజు. రీసెంట్గా మీరు ఒక కేసు చూసే ఉంటారు, తెలంగాణలో జరిగింది. ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్, కోట్ అండ్ కోట్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక 2 నుంచి 3 ఏళ్ళు చిన్న పాప నాన్నగారితో ఆడుకుంటుంటూ వీడియో చేస్తుంటే దాని మీద సెక్షువల్ కామెంట్లు చేసి దాన్ని వైరల్ చేసి అది కేసు రిజిస్టర్ అయ్యి అది అరెస్ట్ అయ్యే వరకు వెళ్ళింది మ్యామ్. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం హైలైట్ అయ్యింది. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఇంటర్నెట్ మీద ఇవాళ రోజు హైలైట్ అవ్వట్లేదు అండ్ ఏం యాక్షన్ కావట్లేదు. బికాజ్ ఇట్ ఇస్ అ వెరీ టఫ్ స్పేస్ టు రెగ్యులేట్. ఎందుకంటే ఇంటర్నెట్ ఎక్కడి నుంచైనా నాకు అప్లోడ్ చేయొచ్చు కాబట్టి. దీని మీద మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే ఇవాళ రేపు లైక్ల కోసం, సబ్స్క్రైబర్ల కోసం, హిట్ల కోసం ఎటువంటి హద్దులు లేకుండా అండ్ రీసెంట్గా నాకు తెలిసి విమెన్స్ కమిషన్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీరు ఈ లాస్ అన్నీ చదవండి, ఇవన్నీ మీరు చదివి అవగాహనతో మీరు ఏం మాట్లాడుతున్నారో మాట్లాడండి, లేదంటే మీ తాట తీస్తాం, లేదంటే మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మీ వర్జన్ ఏంటి దీని మీద? ఎందుకంటే వచ్చే తరాల మీద సోషల్ మీడియా అనేది ఒక డబుల్ ఎడ్జ్ సోర్డ్ అయిపోయింది. యా డెఫినెట్గా. ఇప్పుడు విషయం ఏంటంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉందంటే గవర్నమెంట్లు మార్చేస్తుంది. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే సోషల్ మీడియా విషయంలో వాళ్ళు కూడా ఎంత దారుణమైన థంబ్నెయిల్స్ పెడతారంటే వాళ్ళు యూట్యూబ్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ, అంటే వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి, అంటే లిటరల్లీ చెప్పాలంటే సోషల్ మీడియా వేదికగా వ్యాపారం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా వేదికగా సిచ్యువేషన్ని ఏం మారుస్తున్నారు అనాలి. ఇప్పుడు లాస్ట్ అంటే నేను ఇక్కడ పొలిటికల్ మాట్లాడాలి, కొన్ని నేను యాజ్ ఎ పొలిటికల్ లీడర్ కొన్ని పొలిటికల్ మాట్లాడాలి. 2019 బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ముందు సోషల్ మీడియాని ఎంత వాడారంటే నాకు తెలుసు. అంటే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వాళ్ళ చేత తిట్టించి, వాళ్ళ చేత మాట్లాడించి, వాటిని స్ప్రెడ్ చేసి, అంటే ఓవరాల్గా చెప్పాలంటే సోషల్ మీడియా అంత ఇంపాక్ట్ చూసుకున్నారు. అఫ్కోర్స్ మేము వాటన్నిటికీ ధీటుగా మేము కూడా వెళ్ళాం. అదే సోషల్ మీడియా మీద సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే గవర్నమెంట్కి వ్యతిరేకంగా అప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్గా సిఐడి అటెండ్ అయ్యేది. సిఐడి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయటమనో మా మీద కేసులు పెట్టమనో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం చేసేది. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ అదే సేమ్ వెర్షన్ వాళ్ళు బయటకు తీసుకొస్తున్నారు. ఇందాక మీరు అన్నారు ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇంకా వాడికి సంబంధం లేదు, ఒక క్లిక్ అంతే కదా ఫార్వర్డ్ చేయటం, ఒక క్లిక్. నాకు రీసెంట్గా నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక ఆడపిల్లను కొడుతున్న వీడియో ఒకటి వచ్చింది. వాళ్ళు ఇంచుమించుగా నాకు ఒక 1 డేలో ఒక 50 మంది పంపించుంటారు నాకు వాట్సాప్. నాకు ఇది పాతదేమో అనిపించింది, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి కమిషనర్కి పంపిద్దామని చెప్పి సిపికి పంపించి ఒకసారి ఇది ఎక్కడ జరిగిందో ఒకసారి చెక్ చేయండి అన్న. అది 1 year బ్యాక్ జరిగిన వీడియో. ఆల్రెడీ దాని మీద పాత వీడియోలు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఎలా పెడతారంటే మాకు అంతగారు స్పందించట్లేదు, అంతగారు అంటే అసలు దాన్ని ఎలా అంటే ఈ రీసెంట్గా ఎక్కడో జరిగింది అన్నట్టుగా క్రియేట్ చేసి ఆ రకంగా పెడుతుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్త వరవడి, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా నన్ను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేయటం, అంటే ఆ బురదంతా మా మీద చల్లడానికి ప్రయత్నం చేయటం. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీడియాలోని గవర్నమెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలమ్మా. అందులోని తను మొన్నటి వరకు ఒక సీఎం, ఇప్పుడు ఒక ఎక్స్ సీఎం, ఇప్పుడు ఒక ఎక్స్ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండాలని కోరుకుంటాం, అంతే కదా. 36 రాజకీయ హత్యలు జరిగినాయి అన్నాడు. నేను వెంటనే అన్నా పేర్లి అన్నా నేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే మ్యామ్. మీకు ఒక సైడ్ ఒఫీషియల్ వర్జన్ ఏమో 4 దగ్గర ఉన్నది, ఇంకో సైడ్ వాళ్ళేమో 36, నాకు తెలిసి ఇప్పుడు 31కి వచ్చినట్టుంది ఆ ఫిగర్. కిందకి వచ్చింది. ఢిల్లీకి వెళ్ళి ప్రొటెస్ట్ చేసి, అంటే ఒక సిటిజన్గా, ఒక ఓటర్గా ఎవరు నమ్మాలి ఏంటి? ఎగ్జాక్ట్లీ. అందుకే నేను ఆ రోజు ఇనిషియేషన్ తీసుకున్న దానికి కారణం అదే. ఇమీడియట్గా నేను ప్రెస్ మీట్ పెట్టాను. అరే 36 అని చెప్పావు, 36 నాకు లిస్ట్ ఇవ్వు. యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నా, నాదే కదా రెస్పాన్సిబిలిటీ. నువ్వు యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా నీ రాజకీయ హత్యలు ఎక్కడ జరిగినాయి, నీ వైఎస్ఆర్సీపీలో ఎంతమంది చనిపోయారు, ఎవరు చంపారు నేను ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా. ఎవరెవరు చనిపోయారో లిస్ట్ అని అడిగాం. నేను అడిగాను, పవన్ కళ్యాణ్ గారు అడిగారు, చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఇంతమంది అడిగినా కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పటికీ స్టిల్ ఆ 36 నుంచి 31కి వచ్చింది. నేను ఎందుకు ఈ పదం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, జనాలు ఎలా ఆలోచిస్తారమ్మా, మేము కనుక మాట్లాడకపోతే జనాలు ఎలా ఆలోచిస్తారు, ఏమో నిజమేనేమో. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అంటే సాధారణంగా వీళ్ళు ఎలా క్రియేట్ చేసుకుంటుంటారంటే, జనరల్గా క్రైమ్ రేట్ అన్నది రెగ్యులర్గా వేలో క్రైమ్ రేట్ ఉంటుంది. యాక్చువల్గా ఒక 1 yearలో ఇంతమంది చనిపోయారు,
ఇంతమంది మర్డర్ అయ్యారు, ఇంతమంది సెక్షువల్ అబ్యూజింగ్ అయింది, ఇంతమంది మీద హెరాస్మెంట్ అయింది, ఇంతమంది కిడ్నాప్స్ అయినాయి. ఇది ఒక క్రైమ్ రిపోర్ట్ మనకు వస్తుంది, నేషనల్ క్రైమ్ రిపోర్ట్. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇంతకు ముందు ఏ క్రైమ్ రిపోర్ట్ ఉందో ఆ క్రైమ్ రిపోర్ట్ కన్నా ఇంకా క్రైమ్ తగ్గింది. మన యావరేజ్ చూసుకున్న ఈ 2-3 నెలల్లో క్రైమ్ తగ్గింది. అట్ ద సేమ్ టైం ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఇమీడియట్గా పట్టుకోగలిగాం. ఈ రోజుకి కూడా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్న వాళ్ళందరూ కూడా పట్టుకున్నాం. వాళ్ళందరూ పోక్సో యాక్ట్ కట్టి ఆల్రెడీ రిమాండ్స్లో ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇవన్నీ మానేసి రెగ్యులర్ ప్యాషన్లో ఉన్న ఇంతమందిని చంపేశారు, ఇంతమంది జరిగిపోయింది, ఇంతలా జరిగిపోయింది అని చెప్పి వాళ్ళు ఒక ప్రోపగాండాని క్రియేట్ చేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో వీళ్ళు చేయలేకపోతున్నారని చెప్పి మనకి వెనకాతల నుంచి పెట్టుబడి తీసుకొచ్చే వాళ్ళు ఇక్కడ రావటానికి, వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికి పెట్టుకున్నది. మీరు నమ్ముతారా, డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఇక్కడికి ఎవరు రావద్దు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా పోస్టులు పెడుతున్నారు. అంటే భయభ్రాంతులు చేస్తారు. వచ్చిన 2 monthsకి ఎంత విషయం కక్కాల్సిన అవసరం లేదు కదా. మేము వచ్చి ఇంకా 2 months అయింది, 3rd month ఇది రన్నింగ్. అంటే వాళ్ళ మెంటాలిటీ చెప్తున్నాను నేను. జస్ట్ లైక్ అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉంటుందని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను.